ప్రస్తుతం నేనైతే ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. చూస్తున్నారు కదా, సికింద్రాబాదు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా ఇక్కడ బోనాలు అయితే జరుపుకోవడం జరుగుతుంది. లక్షర్ బోనాలు అంటే తెలియని వాళ్ళు ఉండరు రెండు తెలుగు రాష్ట్రాల్లో. సో ఇక్కడ ఈ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మంత్రి పొన్నం గారు. ముఖ్యంగా అసలు గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. జూలై 19న 2వ తారీఖున 3వ తారీఖున జరిగే ఈ ఉత్సవాలు, రథోత్సవము, బోనాలు ఇవన్నీ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నారు. ముఖ్యంగా దీనికి పోతురాజులు, నృత్యాలు, పసుపు పూసుకొని కుంకుమలు, నృత్యాలు, డప్పులు ఇవన్నీ ఎంతో ఘనంగా చేసుకుంటారు రెండు తెలుగు రాష్ట్రాలు. ముఖ్యంగా తెలంగాణలో ఇది ఒక సాంప్రదాయమైన పండుగ, చాలా ఇష్టంగా జరుపుకుంటారు. ముఖ్యంగా 3వ రోజు ఏదైతే ఉందో రంగం భవిష్యవాణి చెప్తారు. అక్కడ అమ్మవారు పూనుకొని శివశక్తుల ద్వారా ఈ ఇయర్లో ఎలాంటి అనర్థాలు జరగబోతున్నాయి, ప్రకృతి ఎలా ఉండబోతుంది, సో వీటన్నిటి గురించి అయితే చేయబోతున్నారు. వీటన్నిటి గురించి చెప్తారు. అందుకే రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా ఇది వినటానికి వస్తుంటారు.